హీరో విజయ్ దేవరకొండకు గీతా గోవిందం తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు. వరుస సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయాయి. కానీ హీరోగా విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా అయిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో కింగ్డమ్ వంటి హై యాక్షన్ ఎంటర్టైనర్తో పలకరించారు. ఈ సినిమాతో విజయ్ మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. చాలా కాలం తర్వాత విజయ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ సినిమా వసూళ్లు కూడా అదే రేంజ్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్లో మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. అక్కడ కూడా ప్రీమియర్స్తో అదరగొట్టింది. బ్రహ్మాండంగా వసూళ్లు కనిపిస్తున్నాయి. ఇక డే 1 మొత్తం 39 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించింది ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు. అమెరికాలో ఇప్పటికీ ఈ సినిమా $6 లక్షల దాటింది. తొలి 5 లక్షల టికెట్స్ హాట్ కేకుల్లో అమ్ముడయ్యాయి. ఇక తొలి రోజు ప్రీమియర్స్ ద్వారా $3 లక్షల వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాకి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది. విజయ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమా విడుదలకు ముందు విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. టీజర్ ట్రైలర్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. విజయ్ నటన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందని తెలియజేస్తూ ఉన్నారు. స్టోరీ వైజ్ చూస్తే సూరి విజయ్ దేవరకొండ తెలంగాణలోని అంకాపూర్ విలేజ్లో ఒక కానిస్టేబుల్గా పనిచేస్తాడు. తను చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయిన అన్న శివ సత్యదేవ్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలో అతని అన్నయ్య శ్రీలంకలోని ఒక ద్వీపంలో ఒక చిన్న సామ్రాజ్యాన్ని చిన్న సైజ్ డాన్గా ఎదుగుతాడు. అది ఏర్పాటు చేసుకొని అక్కడ పెద్ద డాన్ చెప్పిన పనులు చేస్తూ ఉంటాడు. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ సూరి అన్నని పట్టుకొచ్చే టాస్క్ అప్పగిస్తుంది. ఈ క్రమంలో సూరి శ్రీలంకలో జాఫ్నాలో ఒక జైల్లో ఉంటున్న అన్నను తాను కూడా ఒక ఖైదీలా అక్కడ కలుసుకుంటాడు. ఇద్దరు ఒకరినొకరు కలుసుకుంటారు. ఈ క్రమంలో శ్రీలంకలో ఉన్న అన్నను కలుసుకున్న సూరి అతని అన్నను తిరిగి భారత్కు తీసుకువచ్చాడా, అసలు చిన్నప్పుడు శివ ఇంట్లోంచి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది, శ్రీలంకలో చిన్న సైజ్ డాన్గా ఎలా ఎదిగాడు, చివరికి అక్కడ పెద్ద డాన్ల వల్ల ఈ అన్నదమ్ముల జీవితాలు ఎలాంటి పరిస్థితులు వచ్చాయి, పోలీస్ ఆపరేషన్ నిమిత్తం శ్రీలంకకు అన్నను పట్టుకోవడానికి వచ్చిన సూరి చివరికి అక్కడ ఉన్న సామ్రాజ్యానికి ఎలా రాజు అయ్యాడనేది కింగ్డమ్ మూవీ స్టోరీ. మళ్ళీ రావా జెర్సీ వంటి ఎమోషనల్ డ్రామాలు తెరకెక్కించిన గౌతమ్ కింగ్డమ్ సినిమాతో దర్శకుడిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారని చెప్పాలి. స్క్రీన్ ప్లే అదిరిపోయింది. మొదటి సన్నివేశం నుంచే తన మార్క్ని అయితే చూపించారు దర్శకుడు. తెలుగు ఇండస్ట్రీకి కొత్త కానటువంటి గ్యాంగ్స్టర్ డ్రామాని సరికొత్తగా చెప్పడానికి ప్రయత్నించారు. ఈ సినిమా విషయంలో చాలా కేర్ తీసుకున్నారు డైరెక్టర్. ఇక విజయ్ని పరిచయం చేసిన విధానం కూడా చాలా బాగుంది. తొలి రోజు సూపర్ టాక్తో వెళ్ళింది ఈ సినిమా. ఇక రెండో రోజు కూడా ఈ సినిమాకి వసూళ్లు చూసినట్లయితే 28 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు.